జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అరే, ఎందుకింత భయపడ్డావు? ఏ కళ్ళు ఎప్పుడు గమనిస్తాయో అని భయంగా ఉందండి. ఇంట్లో కళ్ళ గురించి అటుంచు, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏడ్చినట్టు. ఏం లేదండి. అబద్ధం. నిజం చెప్పు. ఇందాక మీ అక్క వాళ్ళు నా దగ్గరకొచ్చారు. మా శ్రీకర్ మావయ్యతో ఎక్కువగా మాట్లాడకూడదు. ఎప్పటికైనా నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకునేది నా కూతురే. నిజం బయటపడే వరకు నిందలను భరించక తప్పేలా లేదు. మిగిలిన మాటలను ఎలాగోలా సర్దుకోగలను. కావ్య మీ విషయంలో కావ్యనిచ్చి చెయ్యాలని అక్కాబావలు ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. వరసైన అమ్మాయే కదా, మరెందుకు చేసుకోలేదు? ఎందుకంటే పొరపాటున నోరు జారుంటే మొదట్నుంచి జాతకంకున్న ప్రాముఖ్యత గురించి చెప్పాల్సి వచ్చేది. అవి బయటపడితే అవని తట్టుకోలేదు. ఏదో చెప్పబోయి ఆగిపోయారు. ఏంటో చెప్పండి. కావ్య నా ముందు చిన్నపిల్లలా తిరిగేది. అక్క కూతురన్న ఫీలింగ్ తప్ప లైఫ్ పార్ట్నర్ని చేసుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. నాకు అలాంటి ఉద్దేశం ఉండుంటే చేసుకునేవాణ్ణి కదా. అవని, దేవుడు ఒకరి కోసం ఒకరిని పుట్టిస్తాడు. నా కోసం నిన్ను, నీకోసం నన్ను పుట్టించాడు. అందుకే వర్షంలో నిన్ను పరిచయం చేసి చెన్నైలో పెళ్లి చేయించాడు. జీవిత ప్రయాణంలో చాలామంది పరిచయం అవుతారు. జీవితాన్ని పంచుకునేది మాత్రం ఒక్కరితోనే. ఆ విధి నిన్ను పెళ్లి చేసుకోమని రాసున్నప్పుడు వేరే ఎవరినో ఎలా పెళ్లి చేసుకుంటాను? I live for you. I will die for you. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.